ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చాను, తీసుకోవడం జరిగింది. సంతోషం. ఇక్కడ 28 మంది ఎమ్మెల్యేలు ఉంటే కౌన్సిలర్ 28 మంది కౌన్సిలర్లు ఉంటే 28 మంది కౌన్సిలర్లు కూడా జగన్ ప్రభుత్వాన్ని చేతరించుకునే పరిస్థితి అధిక సంఖ్యలో ఉన్నారు. మా తరపు పోరాడిన వాళ్ళు మాత్రం 4-5 మాత్రమే ఉండగా 23 మందిలో అధిక సంఖ్యలో అవుట్రేట్గా కూడా బయటకు మాట్లాడటం జరిగింది. కొంతమంది కౌన్సిలర్లు మేము ఎందుకున్నామా ఈ జగన్ ప్రభుత్వం కూడా ఈ 5 ఏళ్ళు మా స్థానికంగా మా వార్డుల్లో మేము ఏ పని చేసుకోలేకపోయామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఒకటే చెప్పాను, మనందరం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి మీ సహకారం మాకు కావాలి, మా సహకారం మీకు కావాలి. అందరం కలిసి ఈ రామచంద్రపురం టౌన్ని మరి అత్యధికంగా అభివృద్ధి చేద్దాం. ఆ అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అంటే అది చాలా పాజిటివ్గా స్పందించారు. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే గతంలో కూడా మా పార్టీ తరఫున 2 ఉన్నా సరే ఆ 2ని కలుపుకెళ్ళారు 26 మందిని. ఏదైతే ఈ చెల్లిపోయిన వేణు మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి నరేన్ అత్యధికంగా నాకు తెలిసి 175 మంది ఎమ్మెల్యేల్లో అవినీతి పరులు ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే. అటు వాళ్ళు మెడికల్ షాప్తో సైతం గవర్నమెంట్ హాస్పిటల్ని చేజిక్కించుకుని అవినీతిమయం చేయటం. అలాగే మనం చూసారు ద్రాక్షారంలో ఆయన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే 1000 నుంచి 2000 మంది భోజనాలు ఉచితంగా ఆయన సప్లై చేయించుకోవడం, సుమారు 200 నుంచి 300 రోజులు. ఇలాంటి నీచమైన పనులు ఎన్నో చేశారు. దాన్ని స్వయంగా ఇవాళ కౌన్సిల్లో కూడా నేను చెప్తే దాన్ని అంగీకరించారు కూడా చాలామంది వైఎస్ఆర్ కౌన్సిలర్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు అభివృద్ధి చేయవలసిన పరిస్థితి మా మీద ఉంది కాబట్టి మా అందరి మీద దానికి వాళ్ళు సహకరిస్తానని చెప్పడం, మేమందరం కూడా రక్షణలు మొదలెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి చంద్రన్న పాలన, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్కళ్ళలోనంటే ముఖ్యంగా మన గెలుపు ఏదైతే 164 సీట్లతో గెలిచామో ఆ రోజున ప్రతి మహిళ రోడ్ల మీదకి రావడం మీరు అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా విజయవాడలో అయితే జనసంద్రమైంది ఆడవాళ్ళతో. అన్ని వ్యవస్థలు కూడా బయటకు వచ్చి పండగ చేసుకున్న వాతావరణం. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కొన్ని ఆశయాలతో కొన్ని స్ట్రక్చర్ ఉన్న పార్టీ. అదే ఈ వైఎస్ఆర్ పార్టీ ఓ జాలి మీద తండ్రి చనిపోయాడు అనే జాలి మీద పుట్టిన పార్టీ. ఒక్క అవకాశం ఇద్దామని చూశారు. ఒక్క అవకాశం ఇవ్వడంతో ఏదైతే నవరత్నాలు అనే కార్యక్రమం, నవరత్నాలు అనే ఒక ప్రోగ్రాం పెట్టి మొత్తం ఆ మానసిక పుత్రికని, నవరత్నాలు అనే మానసిక పుత్రికని పెంపొందించడం కోసం, జనాల్లో తీసుకెళ్ళడం కోసం ఇతర రాష్ట్రాలు కూడా ఇది ఫాలో అవ్వాలనే పిచ్చి ఆలోచనతో ఆ నవరత్నాలని మొత్తం అన్ని వ్యవస్థల్ని కొట్టి చాలా పథకాలను ఆపి ఈ చాలా లేబర్ డిపార్ట్మెంటే ఉంది, లేబర్ మినిస్ట్రీ ఉంది. అందులో ఈఓసీలో ఉన్న ఫండ్స్ని 3000 కోట్లని నవరత్నాలు డైవర్ట్ చేయడం జరిగింది. ఇలా చాలా వ్యవస్థలను కొట్టి ఆ నవరత్నాలు పెట్టడం, ఏదైతే నవరత్నాలు పెట్టారో ఆ నవరత్నాల వల్లే అది ఫెయిల్యూర్ అవడం వల్లే బెడసుకొట్టింది. మరొకసారి ఎప్పుడు కూడా ఏదైతే జాలి ద్వారా పుట్టిన ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వెలుగులోకి రాదు, అది అంతం అయిపోయింది. అందులో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తూ ఉన్నారు బీజేపీ వైపు. అదిని ఎట్టి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఉండదు, మళ్ళీ రాదు కూడా అని కరాఖండిగా చెప్పొచ్చు. దానికి ఉదాహరణే ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిలర్లు అధిక సంఖ్యలో చిరాకు పట్టడం వైసీపీని మనం చూస్తా ఉన్నాం. మరొకసారి అదేవిధంగా ఈ కవర్లు బ్యాన్ చేయమని పూర్తిగా ఈ రామచంద్రపురంలో ఏదైతే కవర్లు ఉన్న ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ బ్యాన్ చేయమని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. మరి దానికి అందరూ సహకరించాలని ఈ ప్రెస్ సాక్షిగా మీ అందరినీ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కోరుతా ఉన్నాను. సుమారు 40 సంవత్సరాల నుంచి ఈ కబేళా అనేది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో టౌన్లో ఈశాన్యం మూలన పెట్టడం, అందులో గోవులు అనేది జరగటం, ఏదన్నా ఉంటే ఈ యొక్క వేణు లాంటి నాయకులు, ప్రజానాయకులు వాళ్ళ దగ్గర సొమ్ములు తీసుకుని మరి అవి నడిపించడం జరిగింది.
దాని మీద ఉప్పు భారం మోపడం జరుగుతుంది. ఎట్టి బస్సులో కబేలా తీయడం జరుగుతుంది. అది కొన్ని కోర్టుల ఆర్డర్స్ ఉన్నాయి. మేము ఖచ్చితంగా ఏదైతే లాయర్ గారు ఉన్నారో లాయర్ గారితో పోలీసు వ్యవస్థతోని అట్ ది సేమ్ టైం అధికారులతో రివ్యూ పెట్టి అతి త్వరలో అది మూత వేస్తాం. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ కౌన్సిల్ విషయానికి వచ్చేటప్పటికి, మున్సిపాలిటీ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైతే ఇందులో లేరు, లేకపోతే డైరెక్ట్ ఇన్స్పెక్టర్ గా కానీ ఇందులో శాఖలో ఉండవలసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి, చాలా మంది లేరని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్. అది ఎంతవరకు ఎవరెవరు లేరు, మనం ఎవరెవరు రిక్వై చేసుకోవాలి, సెక్రటరీ నుంచి ఎంతమంది ఎక్కువ మంది లేరని భావన. దాని మీద ఒకసారి మనం ఎవరెవరిని చేసుకోవాలో అవన్నీ కూడా తెలుసుకోదలిచాను. ఒకసారి దానికి ఇష్టమండి. అదేవిధంగా మీ అందరి సహకారం, ఈ రామచంద్రపురం టౌన్ వరకు మీ అందరి సహకారం, ఈ ప్రతిపక్షం ఈ పాలకపక్షం అందరికీ కూడా ఈ సహాయ సహకారం కావాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ విషయానికి వస్తే నాకు తెలిసి ఒక జనసేన, ఒక టీడీపీ, ఏదైతే మాజీ మంత్రి గారు ఉన్నారో, ఎక్కడ చూసినా సరే మాజీ మంత్రి తనయుడు అవినీతిమయం చేసేది ఇదంతా. గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం గవర్నమెంట్ మెడికల్ షాప్ కూడా మంత్రి గారు తనయుడు హ్యాండ్ ఓవర్ తీసుకుని దాన్ని వ్యాపారంగా చేసి కొన్ని లక్షలు గడించాడు. అదే తీరులో ఈ మున్సిపాలిటీని కూడా మంత్రి గారు తనయుడు పట్టుకుని పీడించాడని చెప్పి అందరికీ తెలిసిన విషయం. మరి ముఖ్యంగా ఈ కౌన్సిల్ విషయానికి వచ్చేటప్పటికి ఇద్దరే ఉన్నప్పటికీ వాడికి ఏ విధమైన వర్క్ ఇవ్వకపోగా, వాడి ఏ విధమైన గ్రాంట్ ఇవ్వకపోగా వాళ్ళిద్దరిని ఒక రకంగా రిలేషన్ దూరం పెట్టిన పరిస్థితి. నేనైతే మీ మంత్రి గారిలో నేను చెయ్యి కానీ మీ అందరి సహకారం కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏది పెట్టినా మీ అందరి సమక్షంలో పెట్టడం, దాన్ని మీతో పాటు మా ఇన్ఛార్జ్ కూడా పర్యవేక్షణ చేస్తారు. అలాగే మీరు ఇటు మా మిత్రపక్షం అలాగే ప్రతిపక్షాన్ని కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఎక్కడ అవినీతి అనేది జరగకూడదు, జరగనివ్వం కూడా. మీ యొక్క మంత్రి గారి పాలన పోయింది. మాజీ మంత్రి ఏడు పాలన చేశారు. ఎంత మీరు గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఏ కమిషనర్ గారు వచ్చినా అవసరం ఇంటర్వ్యూలు అన్ని కట్టి వాళ్ళు సానుభూతి పొంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి దీన్ని పరిధిలో తీసుకుని నేను సాగనం పడదు. అదేవిధంగా ఇక్కడ సూర్యారావు పంపని సూర్యనారాయణ ఇద్దరు కూడా, ఇంకా సూర్యనారాయణ గ్రౌండ్ ఫ్లోర్ 10,000, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ 15,000 నుంచి 10,000, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ సెకండ్ ఫ్లోర్ 10,000. ఇలా ఒక రేట్లు నిర్మించి ప్రజలు పట్టుకుని వేస్తూ ఉంటారు. ఇది ఈ ఫీడ్బ్యాక్ నేను ఏంటంటే ఒక యాప్ అనేది ఇచ్చాను, స్కానర్ అనేది ఇచ్చాను. స్కానర్ ద్వారా మీ సమస్యలు ఉంటే చెప్పమంటే సుమారు 22 మంది ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఏదైతే విషయంలో అందరూ పొందుపరిచారు. కాబట్టి ఇలాంటి అవినీతి బాగోతాలు దయచేసి ఎవరు చేయడానికి వీళ్ళు చేసినా కూడా తగిన చర్యలు వెంటనే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మణిరామ్ ఎక్స్టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇక్కడ ఏడైనా డాక్టర్ సూర్యనారాయణ గారు, శ్రీరామ్ రెడ్డి గారు,
కన్స్ట్రక్షన్స్, రామదుర్గ థియేటర్, అలాగే పంపన్ పద్మశ్రీ హౌసింగ్ బోర్డు దాని దగ్గర 14 లక్షలు, తోటవారి వీధి అపార్ట్మెంట్లకు సంబంధించిన వారిపై విజిలెన్స్ కేసు నడుస్తూ ఉంది. ఇలాగా ఈ అవినీతులన్నింటిలోని కూడా 3 ప్రమేయం అవి కూడా స్కానర్ ద్వారా రావడం జరిగింది. ఇంకా టౌన్ హాల్ ఎదురుకుండా మొత్తాన్ని ఆక్రమించి రోడ్డు వేయటము, వెనుకల నిర్వహణ తయారు చేయటము కొన్ని స్థాయిగా చేరున్నారే ఏదేమైనప్పటికీ దీని మీద గత చర్యలు తీసుకుంటాం అతి త్వరలోనే. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి కొంతకాలం నామినేటెడ్ వర్క్లే జరుగుతాయి. ఒక 6 months వరకు ఏవి కూడా అన్ని కూడా నామినేటెడ్ వర్క్లే జరుగుతాయి. ఏ అవినీతి జరగడానికి వీల్లేదు. నామినేటెడ్ వర్క్ అయినప్పటికీ సొంతంగా పరిశీలించి అన్ని వర్క్లు ఇవ్వడం జరుగుతాయి. దయచేసి ఇక మీద అవినీతి అనేది మున్సిపాలిటీలో ఉండకూడదు. ఎక్కడ ప్రజలు తీసుకున్నా సరే ఈ స్కానర్ అనేది మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది. ఆ స్కానర్ లో ఏ కంప్లైంట్ వచ్చినా సరే అసలు తీసేయడానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఏదైతే దాక్షారామ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చారు. కళాగండిగా చెప్తా ఉన్నాను, ఎవరు లాంగ్ స్టాండ్ లో ఉన్నా ఏ అధికారి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అవినీతికి పూర్తిగా అలవాటు పడిపోయారు కాబట్టి వీళ్ళందరినీ గుర్తించి దూరంగా వేయడం జరుగుతుంది. అలాగే కమిషనర్ గారు మరి మీ నోటీసులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మంత్రి, మాజీ మంత్రి, మంత్రి కొడుకు పూర్తిగా అవినీతిమయం చేశారు వ్యవస్థనంతా అని మా నోటీసులో ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. దానికి అధికారులు బలవుతాయి. మీరు గుర్తించిన అధికారులంతా కూడా నేను చెప్పిన పని ఏదైతే ఉందో అది న్యాయపరమైన కానప్పుడు మీరు రిజెక్ట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా అధికారులలోని నచ్చినట్టు ఆయనకి నచ్చినట్టు మీకు నచ్చినట్టు అభివృద్ధి చేస్తే దానికి మీరు ఏదైనా కూడా మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది. దానికి శిక్ష కూరవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనప్పటికీ మరొకసారి 28 మంది కౌన్సిలర్ని వేడుకునేది ఒకటే, మిమ్మల్ని నమ్మి ప్రజలు ఎదుర్కొన్నారు కాబట్టి మీకున్న సమస్యలు పొందుపరిస్తే దాన్ని నామినేటెడ్ రూపంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ 6 నెలల్లో కూడా. థ్యాంక్ యూ.